జై హింద్, జై భారత్, జై తెలంగాణ. ఫ్రెండ్స్, నేను మీ గిరీష్ దారామోని. నిన్న వీడియో చూస్తుంటే మన ఎర్రబల్లి దయాకర్ రావు గారు మన తెలంగాణ భారతీయ జనతా పార్టీ అధ్యక్షులు కరీంనగర్ ఎంపీ పైన ఏదో నోరు వారేసుకుంది. ఉద్యమం లేదంట, ఉద్యమం చేయలేదంట, డైరెక్ట్ ఏదో వచ్చిండట, ఎక్సెట్రా ఎక్సెట్రా ఏమో మాట్లాడిండు. అయితే ఎర్రబల్లి దయాకర్ రావు గారు మీ పేరు మేము ముద్దుగా అయ్యాలా ఎర్రి బల్లి దయాకర్ రావు అని పెట్టుకున్నావు. నువ్వు ఎర్రోన్వే. ఎందుకంటే తెలంగాణ ఉద్యమం అవుతున్నప్పుడు ఎడగప్పుకొని వండుకును. అప్పుడేమో గోడ మీద పిల్లి లెక్కును. తెలంగాణ వచ్చిన తర్వాత గులాంగిరి గజ్జల్చి కాళ్ళకు కట్టుకొని కేసీఆర్ ఇంటి గోడ మీద బల్లైను. ఇవాళ తెలంగాణ కట్టుబడి ఎవరు ఉన్నారు? తెలంగాణ ప్రజల మనోభావాలకు ఎవరు కట్టుబడి ఉన్నారు? బంగారు తెలంగాణ బాట దిశల ఎవరు పోతున్నారు అది తెలియకుండా బండి సంజయ్ గారిని దూషించి ఎర్రబల్లి దయాకర్ అనే పేరు నుండి ఎర్రి బల్లి దయాకర్ అనే పేరు తెచ్చుకున్న ఎర్రి బల్లి దయాకర్ రావు గారు, నేను మిమ్మల్ని క్వశ్చన్ ఇస్తున్నాను. ఏంటంటే ఏమో అన్నవు, నోరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను అన్నవు. కొత్త బిచ్చగాడు ఎక్సెట్రా ఎక్సెట్రా అనేమో మీ కేటీఆర్ కూడా మాట్లాడి దానికి మేము జవాబులు ఇచ్చినాం. ఇప్పుడు మళ్ళీ నువ్వు అదే రీటరేట్ చేస్తున్నావు, నీ సొంత తెలివి పెట్టేదన్న. కొత్త బిచ్చగాళ్ళ మేమైతే ఇంతకుముందు కూడా చెప్పినాం, మేము తెలంగాణ ప్రజల మనోభావాలకు బిచ్చగాళ్ళమని మేము కావాలని అనుకుంటే భగతి భిక్షాందేవి అని చెప్పి కూడా అడుగుతాం. తెలంగాణ ప్రయోజనాలకు కొత్త బిచ్చగాళ్ళం అవుతాం. కానీ మీరు పాత పకిరిగాను, పనికిరాని పాత పకిరిగాను. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. ఎర్రి బల్లి దయాకర్ రావు గారు, నేను మీకు చెప్తున్నా. ఒక్క పదవి చేయలే, ఏం చేయలే, 2-3 సార్లు ఓడిపోయినందుకు ఎంపీ అయ్యిండు. ఏం మాట్లాడుతున్నావు ఎర్రి బల్లి దయాకర్ రావు? మళ్ళీ ఇన్ని పెద్ద పదవులు చేసి పీ కట్టలు కట్టినావు. నువ్వు పీ కట్టలు కట్టినావు. ఏం మాట మాట్లాడుతున్నావు? కొత్తగా ఎవరైనా రాజకీయాలలో కూరలు రావాలంటే నీ మాటలు అంటే పరిశ్రమల పతంగులు ఎగిరేస్తారా? సిగ్గులు శరం ఉండాలి మనకి ఇట్లాంటి మాటలు మాట్లాడండి. కొత్త బిచ్చగాళ్ళు, కుక్కకు బొక్క. మీ కేసీఆర్ నక్కలని అందరిని తీసుకొని నయాగరా ఫాల్స్ చూపించిండు కదా. ఏమైంది? ఏమన్నా అయిందా? తెలంగాణ బంగారు తెలంగాణ అయిందా? నక్కలకంతా నయాగరా ఫాల్స్ చూపించుకొని వచ్చిండు కదా మీకు. ఏం మాట మాట్లాడుతున్నావు ఎర్రి బల్లి దయాకర్ రావు గారు? నేను మిమ్మల్ని అడుగుతున్నాను. ఇంకొక విషయం ఏమంటాడంటే ఏ పదవులు లేకుండా డైరెక్ట్ ఎంపీ అయ్యిండు, అందుకే ఆయనకు అనుభవం లేదని అన్నట్టు. ఎర్రిబల్లి దయాకర్ రావు భారత ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ ఏ పదవి చేయకుండా కూడా డైరెక్ట్గా ముఖ్యమంత్రి అయ్యిండు. ఇవాళ ప్రధానమంత్రి అయ్యిండు. గల్లీలకని ఢిల్లీలో పోయి గల్లీ గొప్పతనాన్ని ఢిల్లీ చాటిన లీడర్లు భారతీయ జనతా పార్టీలో వస్తారు. పారాషూట్ డ్రాపింగ్లు రారు. కేసీఆర్ని పక్కకు జరిపితే నెత్తి మీద 100 రూపాయలు పెడితే 50 రూపాయలకు అమ్ముడు. వాడు మీ కేటీఆర్, మీ కేసీఆర్, నువ్వైతే పుణ్యాన్ని కూడా తీసుకోరు నిన్ను ఎవరు. ఎర్రి బల్లి దయాకర్ రావు గారు, నేను మీకు మమ్మల్ని అడుగుతున్నా. ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ముచ్చట ఏమంటాడంటే కేటీఆర్ అంటే అమెరికా నుంచి వచ్చి బాగా త్యాగం చేసిండట, కవితక్క త్యాగం చేసిరట, వీళ్ళు ఉద్యమాలలో పార్టిసిపేట్ చేసిరట. భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఉద్యమంలో ఏడున్నారండి? మన కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ అన్న ఉద్యమంలో ఏడున్నారండి? తెలంగాణ ఉద్యమంలో అంటారు. వాటర్ క్యానాన్లకు కేసీఆర్ మీద కొట్టినారు. వాటర్ క్యానాన్లు అన్నీ ఆడ ఢిల్లీలో అప్పుడు అయినప్పుడు మీ కేటీఆర్ మీద కొట్టినారు. ఈడ వంట వరపు కార్యక్రమాలు కమ్మగా పుల్లగా తినుకుంటా ఇద్దరు తండ్రి కొడుకులు ఉద్యమం చేసిన అని అంటారు. ఆమరణ నిరాహార దీక్ష చేసిన అని చెప్తున్నావు. మళ్ళీ ఓయూలో అదే నువ్వు అన్న ఉరికిపిచ్చి కొడతారు. ఇలా కేసీఆర్ కేటీఆర్ పోతే ఉరికిపిచ్చి కొడతారు. అర్థమైందా? ఇట్లున్నది పరిస్థితి. ఇక మీరు పోయినరు అనుకో కాకరించి ఉంచుతారు. ఉస్మానియా యూనివర్సిటీకి కాకరించి ఉంచుతారు. ఎర్రి బల్లి దయాకర్ రావు గారు, నేను మీకు చెప్తున్నా, జర మీరు ఇనుండ్రి. తప్పులు తోతే ఏం తెలియట, సుత్తపూసలయా సత్యరిచంద్రుడు మునిమన్మల్లి టీఆర్ఎస్ వాళ్ళంతా. జర విద్యార్థులను అడుగు చెప్తారు మీ కథ. కార్మికులు చచ్చిపోయినాక అలా జీతాలు పెంచారు మీరు, మన ఆర్టీసీ కార్మికులు. ఇట్లాంటి పరిస్థితికి, ఇట్లాంటి దుస్థితికి నా నోట్లకు మాటలు నింపకు ఎర్రి బల్లి దయాకర్ రావు గారు. మీకు చెప్తున్నా, కాళేశ్వరం మండపం సుక్కమైన ప్రాజెక్ట్ అంటే అంత పెద్ద గొప్ప ప్రాజెక్ట్ చేస్తుంటే ఇలా మడుతుందంట, ఎక్సెట్రా అని మాట్లాడతాడు మన ఎర్రి బల్లి దయాకర్ రావు గారు. సారు, కాళేశ్వరం మీద నేను ఒకటే క్వశ్చన్ అడుగుతా, పేపర్లలో చదివిన. పర్మిషన్లు లేకుండా బ్యాంకు లోన్లు ఎట్లు ఇచ్చిరు సారు? మళ్ళీ అంత ఇన్ఫ్లుయెన్స్ చేసిన మొగోళ్ళు మునగాళ్ళు 25,000 కోట్ల అప్పు తీసుకొచ్చిన వాళ్ళు వితౌట్ పర్మిషను. ఆఫ్టర్ ఆల్ 2,500 3,000 పిఆర్సీ ఇచ్చేస్తే అయిపోతుంది, ఇంటరిమ్ రిలీఫ్. పాపం ఆ పెన్షనర్లు మళ్ళీ ఎందుకో చేస్తలేరు. అంటే మీకు ఏదైనా కమిషన్లు వస్తేనే మీ మిషన్లు స్టార్ట్ అవుతాయా? ఎర్రి బల్లి దయాకర్ రావు గారు, ఈ ఆరోపణల పైన మీ మాట ఏంది? జర నాకు ఒక మాట చెప్పురు. రైతులు కష్టాలు పడుతుంటే చూసుకుంటున్న ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ అంట. మీ బతుకులు లేడా? ఆ రోజు పసుపు రైతుల గోస మీ కవితకు అర్థం చేసుకుంటుంటే ఇలా ఆమెను బొందబెట్టకపోతుంది. జగిత్యాలలో మొన్న మక్క రైతులు మీ మక్కల మీద దంతే దుబ్బాగా ఎలక్షన్ దుమ్ములేసిపోతుంది అని చెప్పి మద్దతు ధర వలిగిన ముఖ్యమంత్రి ఈ తెలంగాణలో ఈ దౌర్భాగ్యం గిట్లున్నది.
ఏం మాటలు మాట్లాడుతున్నావు ఎర్రి బల్లి దయాకర్ రావు గారు? నేను మిమ్మల్ని అడుగుతున్నా. మొన్న వరద వచ్చినప్పుడు ఏడ కూసున్నాడు ఈ బురద నాయకుడు? మొన్న విద్యార్థుల గోసప్పుడు ఏడున్నాడు ఈ నాయకుడు? కార్మికులు చచ్చిపోయినప్పుడు ఏడున్నాడు ఈ నాయకుడు? కాంట్రాక్ట్ ఉద్యోగుల గోస మాట్లాడు ఓ ఎర్రి బల్లి దయాకర్ రావు. అప్పుడు మాట్లాడుతున్నారు. కేసీఆర్ ఉన్నన్ని రోజులు 6.5 సంవత్సరాలు ఏం గడబడి కాలేదంట. కంటి వెలుగు పథకం చేయించుకోపో, నీ కళ్ళ కాకులు ఉడవా? బైన్సాలు ఏమైంది మన? బైన్సాలు ఏమైంది మొన్న? నేను మిమ్మల్ని అడుగుతున్నా. నాకు మాట చెప్పురి మీ ఎర్రి బల్లి దయాకర్ రావు గారు. నేను మిమ్మల్ని అడుగుతున్నా. రాత్రింబగలు కష్టపడుతున్నాడు కేసీఆర్. ఓలమ్మో ఓలయ్యో ఏం కష్టం పడుతున్నాడు నాయన. ఆ చెమట ఒక్కసారి ఒక దస్తి చుక్కనన్న తడిచిద్దా? ఓ చుక్కనన్న దస్తికి చూపించగలుగుతారా? కేసీఆర్ గారు బాగా కష్టపడి చేస్తున్నారని. వారంలో 4 రోజులు కార్లో మంచి కూర్చుంటాడా, పల్లకిలో కూర్చున్నట్టు. గజ్వెల్ టు హైదరాబాద్ టు గజ్వెల్ పల్లకిలో పోయినట్టు పోయి వస్తాడు. ఆడ ఉన్న షామీర్పేట దాటిన తర్వాత లొల్లి అవుతుంది. ఆడ ట్రాఫిక్లో జామ్ అయ్యి ఆ పోలీసు వాళ్ళు పాపం ఎట్లు ఉద్యోగాలు చేస్తున్నారు, వాళ్ళకి దండం పెడుతున్నారు. తోతే ఏం వెళ్ళదంట. కేసులు వేస్తే తెలుస్తుంది. అన్నీ బయట పడితే ఛార్జ్ షీట్ చెప్పిపోయింది కదా మా ప్రకాష్ జావడేకర్ గారు ఆ రోజు బండి సంజయ్ ఆయన సమక్షంలో. అన్నీ బయట పడతాయి. తస్మాత్ జాగ్రత్త ఓ ఎర్రి బల్లి దయాకర్ రావు గారు. నోరు ఉన్నదాన్ని ఇష్టం వచ్చినట్టు మాట్లాడు కాదు. ఇది గుర్తుపెట్టుకో. జర ప్రజలకు ఒక మీనింగ్ఫుల్ డిస్కషన్ తీసుకురా, ఒక టెస్టిమోనీగా నాయకుడిలాగా. అంతేగాని చెప్పి నోరు ఉంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే ఉరికిపిచ్చుడు కొట్టుడు తర్వాత విషయం. కాకరి చుంచుతారు నోట్లల్లో. ఇది గుర్తుపెట్టుకో ఎర్రి బల్లి దయాకర్ రావు గారు. ఇక కేసుల కాడికి వస్తే ఇక 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 లెక్కల కాడికి వస్తే గోజులేవట్టి చూస్తే తెలుస్తుంది సారు రాశి ఫలాలు ఎక్కడెక్కడ ఉన్నాయో. భారత్ మాతాకి జై.